హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిరు ఆటోమొబైల్ బ్లాగ్స్. ఈరోజు అయితే సెకండ్ పార్ట్తో మీ ముందుకు వచ్చేసాను. మనం వెహికల్ యాక్సిడెంట్ అయిందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అనే రెండో పార్ట్తో మీ ముందుకు వచ్చాను. ఇది చూసినట్లయితే కనుక చూడండి, ఇక్కడ మనకి యాప్రాన్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ అండ్ రైట్ యాప్రాన్స్ ఉంటాయి. మనకి చూడండి ఫైర్ వాల్, ఇది ఫైర్ వాల్ రస్ట్ ఫామ్ అయినట్టు మనకి కనిపిస్తుంది. చూడండి క్లియర్గా ఇక వీడియోలో చూపిస్తాను. చూడండి రస్ట్ ఫామ్ అయితే కనుక అయింది. రస్ట్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం బీచ్ ఏరియాలో కనుక ఉంటే కనుక వెహికల్ ఎక్కువగా రస్ట్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఉప్పు వాటర్ కాబట్టి తొందరగా రస్ట్ అనేది ఎక్కువ పడుతుంటుంది. కాబట్టి అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ యాప్రాన్. ఇది ఈ యాప్రాన్ రిపేర్ అయింది అని మనకు తెలుస్తుంది అంటే కనుక ఇక గమ్ ఉంది కదా సీలెంట్, ఇక సీలెంట్ అనేది చాలా వరకు మిస్ అవుతుంది అన్నమాట. ఇక మిస్ అయ్యి ఇక్కడ వెల్డింగ్ అనేది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఒకవేళ ఇది రిపేర్ అయినా రీప్లేస్ అయినా ఏమైనా కానీ మనకి సీలెంట్ అనేది మనకి మిస్ అవుతుంది. కాబట్టి ఇలాగా మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇది మేజర్ ఇంపాక్ట్. ఇది ఇటు చూడండి రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ యాప్రాన్. ఇది ఇక యాప్రాన్ అనేది మనము చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ ప్లేస్లో మనకి వెహికల్ యాక్సిడెంట్ అయిందంటే కనుక ఖచ్చితంగా ఇది మేజర్ ఇంపాక్ట్ కింద మనకి కౌంట్ అవుతుంది. కాబట్టి చాలా వరకు మంది ఇవి చెక్ చేసుకోకుండా వెహికల్స్ అనేవి కొనడం చేస్తుంటారు. కాబట్టి ఈ యొక్క సీలెంట్ అనేది మిస్ అయితే కనుక ఖచ్చితంగా ఇది రిపేరబుల్ అయిందని మీరు అంచనా వేయచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవి యొక్క యాప్రాన్స్ అలాగే ఫైర్ వాల్ ఇవన్నీ చెక్ చేసుకుంటే మనకి ఎక్కడ మేజర్గా ఇంపాక్ట్ అయిందనేది మనకు తెలుస్తుంది. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసి నా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ.